తెలంగాణ రాజకీయాలను హీటెక్కిస్తున్న హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు పారిశ్రామిక వాడలను సందర్శించనున్నారు గులాబీ నేతలు. హిల్ట్ పాలసీ అంశంపై 8 నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసిన కేటీఆర్ ఇవాళ జీడిమెట్లకు వెళ్లనున్నారు. హైదరాబాద్ పరిధిలోని 5 లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ హిల్ట్ పి పేరిట జరుగుతున్న మోసాలను అడ్డుకునేందుకు క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పోరుబాటుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన 8 మంది నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కోట్ల విలువైన పారిశ్రామిక భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది కాంగ్రెస్ సర్కార్. ఈ నేపథ్యంలో హిల్ట్ పి ఉత్తర్వుల్లో పేర్కొన్న 22 పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించారు. ఈ క్లస్టర్స్లో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాలు ఇవాళ, రేపు 2 రోజుల పాటు పర్యటించనున్నాయి. కేటీఆర్ నేతృత్వంలోని బృందం ఇవాళ జీడిమెట్ల పారిశ్రామిక వాడను సందర్శించనుంది. 8 నిజ నిర్ధారణ బృందాల్లో సభ్యులుగా ఉన్నవారితో కేటీఆర్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక భూములు బదలాయింపులో జరుగుతున్న అవకతవకలతో పాటు హిల్ట్ పాలసీ వెనుక దాగిన 5 లక్షల కోట్ల కుంభకోణంలోని నిజానిజాలు ప్రజల ముందు పెట్టాలని కేటీఆర్ నేతలకు సూచించారు. ప్రస్తుతం భూ బదలాయింపు చేయాలనుకుంటున్న పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు ఉన్న అవకాశాలను చర్చించాలన్నారు. అత్యంత చౌకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం వెనుక ఉద్దేశాలను ఈ బృందాలు ప్రస్తావిస్తాయని కేటీఆర్ తెలిపారు. సుమారు 9,300 ఎకరాల భూములు మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ, కేవలం ఎస్ఆర్డీఓ రేటులో 30%కే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. సుమారు 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు.